హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నాకు కామెంట్స్లో కంటిన్యూగా అడుగుతున్నారు. నాకు హోమ్ విజిట్ చేస్తారనేసి వాళ్ళు నంబర్ అనేది సెండ్ చేస్తున్నారు వాట్సాప్కి. ఏం చేయాలి నాకు అర్థం అవ్వడం లేదని ఈ విధంగా కామెంట్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంది. నేను ఆల్రెడీ చాలా వీడియోలు అనేది చేసినాను, అయినా ఇలాంటి మెసేజ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంది. అందువల్ల దీనికోసం ఒక వీడియో అనేది చేస్తే కొంతవరకు క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతోనే వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే ప్రాబ్లం ఉంటేనే వీడియో చూసేదానికి వస్తారు. అందువల్ల వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు జస్ట్ ఊరికే ఫ్రంట్లో చూసేసి వెళ్ళిపోయినారంటే మీకు అర్థమవుతుంది. నేను ఇంపార్టెంట్ అనే మెసేజ్ అనేది మీకు మిడిల్లో చెప్తాను, లేకపోతే ఫైనల్లో కూడా కొన్ని విషయాలు అనేది చెప్తాను నాకు తెలిసింది. మీరు అలా కాకుండా మొదట్లోనే వదిలేసి వెళ్ళిపోతే మీకు అర్థమవుదు. మళ్ళీ మీరు కామెంట్స్ అడుగుతూ ఉంటే మీకు అర్థమవుదు అనమాట. నేను ఆల్రెడీ వీడియోలు చెప్పినాను మీకు. నేను తీసుకున్నప్పుడు అప్పుడు తక్కువ మంది ఉన్నారనమాట కస్టమర్ అనేది. అప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చాలామంది తీసుకున్నారు, అందువల్ల చాలా ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. చాలామందికి 1 lakh 1.5 lakh ఇలా ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నారనమాట. అందువల్ల వాళ్ళు తప్పకుండా కలెక్ట్ చేయకుండా వదలరు, కంపల్సరీ కలెక్ట్ చేస్తారు. ఏదైనా 10,000 20,000 తీసుకున్న వాళ్ళు కొంతవరకు ధైర్యంగా ఉండొచ్చు. అంతేగాని మీరు 1 lakh 2 lakh తీసుకొని పే చేయలేదంటే వాళ్ళు ఇలాంటి మెసేజ్ కామెంట్స్ అనేది పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎవరికైనా కాల్స్ మెసేజ్ వచ్చే వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు ఇలాంటి హోమ్ విజిట్ చేస్తామనేసి నంబర్ ఏదైనా పంపించి వాళ్ళు ఈ విధంగా మేము పలానా రోజు వస్తూ ఉన్నాము ఈ విధంగా వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీరు కొంతవరకు అలర్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ మీకు 2-3 సార్లు వచ్చిందంటే తప్పకుండా వాళ్ళు ఎవరో ఒకరు తప్పకుండా విజిట్ అనేది చేస్తారనమాట. విజిట్ చేసినా మనం ఏమీ ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదంటే ధైర్యంగా మాట్లాడండి, అంతేగాని దానికి ఏదో జరిగిపోతుందనేసి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మెసేజ్ వచ్చేటప్పుడు మీరు కొంతవరకు అలర్ట్ ఉండాలా. ఈ మంత్ పే చేయలేదనుకోండి, ఈఎంఐ ఈ మంత్ ఎండ్ లోపల ఎలాగైనా పే చేసుకోండి. అలా పే చేసుకుంటా వెళ్ళిపోండి. అంతేగాని మీరు ఎక్కువ నెలల కొద్దీ పెట్టుకున్నారంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇలాంటి మెసేజ్కి మీరే ఎక్కువ టెన్షన్ అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చే వరకు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీకు తెలుసు, మనం చుట్టుపక్కల ఎవరైనా చాలామంది ఉంటారు. ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర గొడవలు పెట్టుకుంటే అది 5 minutesలో అందరికీ షేర్ అయిపోతుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి. వీలైనంత వరకు ఎంత ఉందో అంత కట్టుకుంటా వచ్చేయండి, అప్పు అనేది మీకు తీరిపోతుంది. లేదు మీరు ధైర్యంగా మాట్లాడేటట్టు ఉంటే ధైర్యంగా మాట్లాడుకోండి, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్ అదేవిధంగా చాలామంది పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అలా బెదిరింపు మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటారనమాట. దాన్ని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి ఏమి ఎక్కువ జరగదు. జస్ట్ ఏజెంట్ మాత్రం, లోకల్ ఏజెంట్ అనే వాళ్ళు మాత్రం తప్పకుండా అప్పుడప్పుడు విజిట్ చేస్తారనమాట. అది ఎక్కువ అమౌంట్ ఉండి పే చేయకుండా ఉంటే అలాంటి వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తారనమాట. చిన్న అమౌంట్ ఉండేవాళ్ళు మీరు భయపడాల్సిన అవసరం లేదు. 1 month 2 months లేట్ అయినా కూడా పే చేసుకోండి, ఏమవుదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ధైర్యంగా ఉండండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడిగింది, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను చూసి వెంటనే మీకు రిప్లై ఇచ్చేదానికి బాగుంటుంది. ఎందుకంటే వేరే ఎవరో చూసి ఇచ్చేదానికి కొంతవరకు లేట్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.